అందరూ అంటుంటారు, పార్వతి నీకు శారీస్ బాగుంటాయి నార్మల్ డ్రెస్సెస్ కన్నా, తర్వాత జీన్స్ వేసుకున్నప్పటికన్నా అని. అఫ్ కోర్స్ నేను కూడా శారీ కట్టుకుంటే అందగత్తెలా నాకు నేను ఫీల్ అయిపోతుంటాను. కానీ మనకి మనసాక్షి అంటూ ఉంటుంది, ఇష్టమైన కొన్ని బట్టలు అంటూ ఉంటాయి. డైలీ వేర్కి రోజు నేను శారీలు కట్టుకొని తిరగలేను, అది నాకు కంఫర్ట్ కాదు. నువ్వు విలేజ్లో ఉన్నావు, ఇలా ఉండాలి అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఫంక్షన్స్ అప్పుడు శారీస్ కట్టుకోవాలి, ఇంట్లో ఉన్నప్పుడు నైటీస్ డ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మేము ఒక ఊరికైతే వెళ్ళొచ్చాము, షాపింగ్ పర్పస్ అన్నమాట. మీ అందరికీ తెలుసు, కమింగ్ సూన్ ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో రెండిట్లో షార్ట్ వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. మీరు నన్ను ఆదరాభిమానాలతో ఖచ్చితంగా పర్చేస్ చేసి నా బిజినెస్ పరంగా ఒక మెట్ నన్ను ఎక్కిస్తారని అయితే కోరుకుంటున్నాను. ఈ విషయం అంతా చెప్పుకుంటే కిచెన్ ఎందుకు చూపిస్తున్నానా అనుకుంటున్నారా? మేము ఊరెళ్ళొచ్చేసరికి ఇంట్లో బొద్దింకలు అయితే నేను నా లైఫ్లో అసలు చూడలేదండి. అంటే అక్కడ కానీ ఇక్కడ కానీ, ఇప్పుడు ఏంటో తెలియదు, బొద్దింకలు అనేవి చాలా ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. ఊరెళ్ళొచ్చాకైతే విపరీతంగా అయిపోయి గిన్నెల్లో ఏది తీసినా భయంకరంగా ఇదైపోతే, ఇక నేను మా వారైతే నిన్న మొత్తం కూడా అవన్నీ తీసేసి గిన్నెలు శుభ్రంగా ఆ బొద్దింకల ముందు కొట్టేసి అదంతా మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. ఇదిగోండి, ఒక పక్కన వర్షం, ఒక పక్కన క్లీనింగ్. మాకైతే మామూలుగా లేదు. ఊరికి వెళ్ళొచ్చాక ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నాం అంతే. ఈ వర్షం మాత్రం రెస్ట్ తీసుకోవట్లేదు. మేము ఊరి నుంచి వచ్చిన రోజు నుంచి నైట్ స్టార్ట్ అయింది, ఇప్పటికీ కంటిన్యూస్గా కురుస్తానే ఉందన్నమాట. అస్సలు పొడి అన్నది లేదు. ఇల్లు ఇలా చూస్తే మరీ ఇదిగా అనిపిస్తుందండి. ఇంట్లో కూడా చినుకులు పడే దారుణంగా అయిపోతుందన్నమాట. ఇంకా దానికి తోడు బయట నుంచి గాలితో వచ్చే వర్షం అయితే పైనుంచి పెంకు దగ్గర కూడా గారిపోతుంది. అట్లుంది మా పని వచ్చిన కాడ నుంచి అన్నమాట. ఇంతకీ నేను షాపింగ్ చేసి వచ్చాను అని చెప్పాను కదా, కమింగ్ సూన్ షార్ట్ వీడియోస్తో అయితే నేను మేము ముందుకు వస్తానన్నమాట. మా అత్తయ్యని ఇక్కడ మా చెల్లి పెళ్ళప్పుడు వీడియో తీయమని ఇస్తేనేమో తను డిఫరెంట్గా తీస్తుందన్నమాట. సో కొంచెం మెమరీస్లా ఉంటాయని ఇవైతే నేను దాచుకున్నాను. అండ్ తర్వాత వచ్చి చాలామంది ఈ శారీ గురించి కూడా నన్ను అడగటం అయితే జరిగింది. అది ఇన్స్టా పేజ్ అనూస్ కలెక్షన్లో తీసుకున్నాను, ఇది వివికా కలెక్షన్లో అయితే తీసుకున్నాను. ఇక్కడ మొక్కజొన్నల మీద నడుస్తున్నారే బుద్ధి లేదని కొంతమంది కామెంట్ అయితే అప్పుడు నాకు చేశారు. యాక్చువల్లీ మొక్కజొన్నల మీద నడవటం ఏంటండి, మేము వాటిని దున్నుతూ ఆరబెట్టుకుంటూ ఉంటాము. జస్ట్ నార్మల్గా ఒక చిన్న వాక్ చేశాను, నేనేదో ఎగురుతున్నట్టు దాంట్లో కామెంట్ అయితే పెట్టారనమాట. సో థింకింగ్ యువర్ బ్రెయిన్ బెటర్గా థింక్ చేస్తే బెటర్ ఆలోచనలే వస్తాయి. మనకి మమా ఎర్త్ నుంచి అయితే హైడ్రా గ్లో ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ విత్ విటమిన్ సి టర్మరిక్ SPF 35 3X ఇన్స్టెంట్ గ్లో, అంటే మీరున్న దానికంటే 3 రెట్లు అందంగా కనిపించడానికి ఈ క్రీమ్స్ అయితే మీకు హెల్ప్ అవుతాయి. అయితే ఒక్కొక్కళ్ళ స్కిన్ టైప్ని బట్టి మొత్తం 6 రకాల ప్రోడక్ట్స్ అయితే మనకి పంపించడం జరిగిందనమాట రివ్యూ కోసం అనేసి. సో మీ స్కిన్ టైప్ ఏంటి అన్నది చూసుకొని ఈ ప్రోడక్ట్స్ని అయితే మీ స్కిన్కి తగ్గట్టుగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే లైట్ వేసుకుంటారు మేకప్ అన్నది, కొంతమంది థిక్గా వేసుకుంటారు, కొంతమంది మా స్కిన్ యొక్క కలర్కి మ్యాచింగ్ అయ్యేటట్టుగా నార్మల్గా సింపుల్గా ఇంకా చెప్పాలంటే న్యాచురల్గా కనపడటానికి ట్రై చేసేటట్టు వేసుకుంటారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కోలా వేసుకుంటారు కాబట్టి ఈ 6 రకాల ప్రోడక్ట్స్ని అయితే రూపొందించడం జరిగింది. సో నేను ఒక్కొక్క ప్రోడక్ట్ని మీకు అయితే రివ్యూ లెక్క షేర్ చేసుకుంటాను. వీటితో పాటుగా మనకైతే మమా ఎర్త్ యొక్క గ్లో పోర్ బ్లూరింగ్ ప్రీమియం అయితే ఇచ్చారు. ఇది విటమిన్ సి ఉండి టర్మరిక్ ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి స్కిన్లో గ్లోనెస్ని పెంచడానికి అయితే హెల్ప్ అవుతుందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక ఈ ప్రోడక్ట్స్ అన్నవి నేను కమింగ్ సూన్, నేనైతే ఎక్కువ అన్నీ యూజ్ చేయను కాబట్టి మీకు కమింగ్ సూన్ వీటన్నిటిని కూడా నేను గివ్ అవే లెక్క ఏదైనా పెడదామా అనేసి ఆలోచనలో ఉన్నాను. మీ యొక్క సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కనుక నాకు తెలియజేయండి. సో ఇది చూస్తున్నారు కదా, ఉంటుంది ఒక జెల్ లాగా వాటర్ ఫామ్ అయినట్టు అయింది చూసారా, ఒక జెల్ వైట్ కలర్లో జెల్ అంటారు చూసారా, అలా జెల్లు లాగా అయితే చూడండి. మళ్ళీ ఒకసారి నేను పెట్టుకుంటా దగ్గరగా మీకు. సో జెల్ లాగా అయితే ఫామ్ అవుతుంది అనమాట. ఇలా మనం అప్లై చేసుకోవాలి ఫేస్కి అయితే. ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్, నాయకా, ఫ్లిప్కార్ట్
ఫ్లిప్కార్ట్, పర్పుల్, మమాఎర్త్ యాప్, మమాఎర్త్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ నా కూపన్ కోడ్ స్క్రీన్ మీద ఇచ్చింది కనుక మెన్షన్ చేస్తే 20% ఆఫ్ అయితే మీకు మమాఎర్త్ ప్రతి ప్రోడక్ట్ మీద అయితే ఉంటుందన్నమాట. అంతేకాదండి, వీళ్ళైతే ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్నే ఎక్కువ రిఫర్ చేస్తారు. సో ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. వాళ్ళ ఇంట్రెస్ట్ చాలామంది ఈ మమాఎర్త్ యొక్క ప్రోడక్ట్స్ వాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మా రిలేటివ్స్లో అయితే. సో మీకు కూడా ఇంట్లో ఒక్కళ్ళైనా సరే ఏదో ఒక ప్రోడక్ట్ మమాఎర్త్ది అయితే ఉండే ఉంటుంది. ఇదైతే నా స్కిన్కి కలిసిపోయిందనమాట. ఈవెన్ నేను ఇలా మొత్తం కూడా అప్లై చేసుకుంటే పెద్ద తేడా అనిపించట్లేదు, న్యాచురల్గా సరిపోయింది. చూపిస్తాను దగ్గరకు వచ్చి మీకు, చూడండి. అసలు మీకు తెలియట్లేదు నేను ఒక ఫౌండేషన్ యూజ్ చేశాను అన్నది మీకు అర్థమవుతుందా? న్యాచురల్గా మన స్కిన్లో అయితే కలిసిపోయిందనమాట ఈ ఫౌండేషన్ అన్నది. సో నా స్కిన్ టైప్కి యూజ్ అయ్యే ఫౌండేషన్ అయితే ఇది. సో మనం అలా ఒక్కొక్కటి ఇవి సేఫ్టీ ప్రాసెస్లోనే రెడీ చేస్తారండి. సో మన స్కిన్కి ఏది బెటర్గా సరిపోతుంది అన్నది చూసుకొని మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫౌండేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేస్కి. అండ్ దీనివల్ల డార్క్ సర్కిల్స్ని మనం కొంచెం అంతా తక్కువ చేసుకోవచ్చు అనమాట. ఫేస్ మీద ఇప్పుడు అందరికి ఉండేది ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అండ్ డార్క్ సర్కిల్స్ కూడా కదా, వాటిని కవర్ చేయడానికి ఇవైతే బాగా హెల్ప్ అవుతాయి ఫౌండేషన్. నేనైతే ప్రత్యేకంగా చాలా మంది చాలా రకాల ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు కానీ బట్ నేను అలాంటివి ఏమి యూజ్ చేయను. జస్ట్ ఫౌండేషన్ అండ్ తర్వాత ఒక పౌడర్, అది కాంపాక్ట్ కావచ్చు. మమాఎర్త్లో కూడా కాంపాక్ట్స్ ఉన్నాయి. మీకు కావాలంటే కనుక ఒకే కంపెనీకి సంబంధించినవి వాడాలి అనుకుంటే ఖచ్చితంగా మమాఎర్త్లో కాంపాక్ట్ ఉంది, ఫౌండేషన్ ఉంది, కాజల్ ఉంది, ఇంకా లిప్స్టిక్ ఉంది, చాలా రకాలైతే షాంపూస్, ఎనీథింగ్ ప్రతి ఒక్క రకం అయితే మీకు ఉందన్నమాట. సో ఇప్పుడు నా స్కిన్లో కలిసిపోయేది చూపించాను కదా మీకు. అండ్ ఇంకొకటి ఉంది, ఇది కొంచెం లైట్ అనమాట. కొంతమంది ఎక్కువ గ్లోగా కనిపించాలి లేకపోతే వాళ్ళ స్కిన్ కలర్కి తగ్గట్టుగా ఉండాలి అనుకుంటే ఇదిగోండి, ఇది కూడా ఇప్పుడు నా స్కిన్లో అయితే మ్యాచింగ్ అవుతుంది. నేను చూపిస్తాను ఉండండి. ఇలా మొత్తం అప్లై చేసుకున్నాక ఏం కనిపించట్లేదు చూడండి. ఇది కూడా అంతే అనమాట. సో అదిగో చూసారు కదా, జస్ట్ ఇది కొంచెం ఏంటంటే ఇందాకటి కంటే ఎక్కువ ఇది ఉంటుంది కలరు. ఇది వచ్చి లైట్ అనమాట. చూసారా, ఇది కొంచెం కలర్ కనిపిస్తుంది. హ్యాండ్ చూడండి, ఇక్కడ ఇదిగోండి తెలిసిపోతుంది ప్యాచ్ వర్క్ వేసినట్టు. సో ఒక్కొక్క కలర్ ఒక్కొక్కరికి మ్యాచ్ అవుతుంది. సో కొంతమందికి తెలియదు, నేను అన్నీ యూజ్ చేసుకుంటానేమో అనుకుంటారు, బట్ యూజ్ చేయను. సో చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ ఫౌండేషన్. నేను నార్మల్గా మీకు అప్లై చేయకుండా చూపించాను. ఇదిగోండి, ఇదొక టైప్. సో చూస్తున్నారు కదండి, 6 రకాల కలర్స్ అన్నమాట. ఒకటి లైట్ ఉంది, థిక్ ఉంది, అండ్ తర్వాత మన స్కిన్ టైప్లో కలిసేటట్టు. సో డిఫరెంట్ అయితే ఉన్నాయి. నాకైతే ఈ చివరి నుంచి చూస్తే థర్డ్ వన్ సెట్ అవుతుందేమో నా ఫేస్కి, లేకపోతే ఈ చివరి నుంచి చూస్తే థర్డ్ వన్, ఈ రెండిట్లో ఒకటి సెట్ అవుతుంది నా ఫేస్కి అని అయితే నాకు అనిపిస్తుంది. ఇలా మనం చెక్ చేసుకుని ప్రోడక్ట్ తీసుకోవటం వల్ల మనకి న్యాచురల్ లుక్ అయితే ఫేస్కి చక్కగా వస్తుంది. లేదు ఇంకా మాకు గ్లో కావాలంటే వీటిలో ఒకటి డిఫరెంట్గా అయినా మీ ఫేస్కి తీసుకుంటే ఇంకా మంచి గ్లో అయితే వస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను కింద ట్యాగ్ చేస్తానండి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అయితే మీకు నచ్చిన వాళ్ళు ఏ ప్రోడక్ట్ కావాలో అది పర్చేస్ చేసేయండి. బాయ్.